త్యాగం చేసినోడు అయ్యాడు సురేందర్. కాబట్టి ఆయన చరిత్ర మర్చిపోవద్దు. దీన్ని కొంచెం లైవ్లో పెడదామనే దాని మీదనే అది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకురావాలి, అందరి దృష్టికి కూడా మరొకసారి తీసుకురావాలనే ఉద్దేశం కింద సురేందర్ చేసిన త్యాగాన్ని మరొకసారి మరి మనమంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని దాన్ని మీ దగ్గరికి వచ్చాం. చనిపోతూ ఒక 2 నిమిషాలు ప్రాణం పోతున్నప్పుడు కూడా ఏబీసీలో వర్గీకరణ చనిపోయినాడు. హాస్పిటల్ మీరే కదా హాస్పిటల్కి వచ్చినా లోపలికి పోయినా నేను వాళ్ళతో మాట్లాడినా, చాలా విషయాలు మాట్లాడినా, వాళ్ళు నన్ను చూసి పాపం ఏడ్చిండ్రు. చాలా విషయాలు నేను మాట్లాడాల్సి వచ్చింది అప్పట్లో. మేము మిగతా మన వాళ్ళందరితో కూడా మాట్లాడి, మీరు కూడా ఎట్లన్నా పిలిచినప్పుడు రండి, తర్వాత మన ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చి మీ కుటుంబానికి ఏదో ఒక రకమైన సహాయం అందే విధంగా ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. ఆర్థికంగా కానీ మరొక రకంగా కానీ ఖచ్చితంగా చేద్దాం. అందుకని ఎవరైతే చరిత్రను అందించారో వాళ్ళని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం, తరతరాలు గుర్తుంచుకునే విధంగా ఆ విధంగా చేయాల్సిన. లేకపోతే వాళ్ళు చావకపోతే మూమెంట్ అంతా తీసుకొచ్చేది కాదు. ఘోరం. ఫైటర్ అన్న యువసేన రాష్ట్ర అధ్యక్షుడు నేను వంగపల్లి సినిమా విద్యార్థి సంఘంలో నేనున్నాను. స్టేట్ కోర్టు తెలంగాణ కోర్టు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు. చాలా కంపెనీలు, చాలా మిలిటెంట్ ఫైటర్. చాలా అసలు ఉద్యమం పోతుందంటే మొత్తం సైకిల్ యాత్రలు, పాదయాత్రలో కూడా మొత్తం అన్ననే ముందుంది. సుందరమాలి అంటే మొత్తం కలిసి పని చేసిన జ్ఞాపకాలు మన బాబురావు కూడా కలిసి, డాక్టర్ బాబురావు అప్పట్లో ఓకే ఓకేనా ఓకే ఓకే ఉద్యోగ సంఘం గాంధీ భవన్ ఓకే ఓకే షాపు 4 గంటలకు ఇచ్చింది అందరితో మాకొచ్చి 4 అది లాస్ వచ్చేసి రమేష్ అందరూ అనుకున్నారు 14 మంది కూడా ఎవరు అన్నారు నెగ్లేదు అందరు ఎట్లా రమేష్ నేను కూడా రమేష్ లాస్ వాళ్ళే చేసి తెలుస్తున్నారు. వచ్చాడు బాబురావు, వచ్చాడు బాబురావు పొద్దున్న నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసిండు. ఒకసారి మేము వాడికి కలవమని చెప్పాను, మరొకసారి కలుద్దాము, కలిసి దీని విషయంలో ఒక మీటింగ్ పెట్టాలనేది మన వంగపల్లి శ్రీను, లింగస్వామి, మనోళ్ళందరూ చెప్తున్నారు. పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలి, మీటింగ్ పెట్టి గవర్నమెంట్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పి ఈ కార్యక్రమం కూడా చేయాలని చెప్తా ఉన్నారు. ఏదేమైనా మర్చిపోలేని ఘట్టం, త్యాగం. ఇంత త్యాగం ఎవరు చేయరు, బట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా మీటింగ్ పెడదాం అనుకున్నాం. తర్వాత ఆయన క్వశ్చన్లో తెలియ వచ్చిన దీన్ని అప్పుడే అనుకున్నాను. మా అందులో పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నట్టు ఉంటుందని నిన్న మొన్నటి పేపర్ చూసినా నేను. తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ ఉద్యమాన్ని గుర్తించి ప్రతి 14 కుటుంబాలకు ఇప్పించినాం. హరీష్ రావు ఈటల అంటే తెలంగాణ ఉద్యమం ఎంత నామైందో మరి దండోర ఉద్యమంలో చనిపోయినట్టే. సరే ప్రభుత్వ పరంగా ఐడెంటిఫై చేయడం ముఖ్యం కదన్న. ఆ ఉద్దేశంతో అప్పుడు 14 మంది అంటే 14 మెంబర్స్ 14 మందికి ఇప్పించినాం. నేను అనేది ఏంటన్నా ఒకటి, పొద్దున కూడా చిత్కాబాద్ చనిపోయిన ఉద్యమంలో కానీ ఇంకేదో ఇష్యూలో మరి వీళ్ళంటే వీళ్ళు ఈ ముగ్గురే లాఠీ చార్జ్ ముందు చనిపోయినారు కదా, 2 చనిపోయినారు.
వాళ్ళు జిలేబీ ఉంటే వాళ్ళ పొడుగు సురేందర్ వచ్చిన చిన్న అంతే కదా. ముగ్గురు అమ్మాయిలు, సురేందర్ పెద్ద అన్న, ఒక కొడుకు పెద్ద ఆయన, తర్వాత ముగ్గురు అమ్మాయిలు. ఇవే చిన్న. చిన్న ఏదన్నా వర్గీకరణ సాధన కోసం వారు చనిపోయారు. వారి ఆశయం మేరకు ఇవాళ వర్గీకరణ సాధ్యమైంది, వర్గీకరణ అయింది. మాదిగ జాతి మొత్తానికి మెడిటేషన్ అయ్యాడు సురేందర్. ఇల్లు మీదనేది బిడ్డలు సంపాదించింది. ఎట్లుంటే 100 సంవత్సరాలు కేసులు నడిచింది సుప్రీంకోర్టులో. దీనికి ల్యాండ్ లార్డ్ ఇంకా డాక్టర్ ఉంటాడు, చాలా పెద్ద మనిషి. ఒక మొన్న ఏంటంటే వాళ్ళకి మాకు కాంప్రమైజ్ అయింది, ఆ డాక్టర్కు మా బస్తీ కమిటీ వాళ్ళు. మాకు 40 గజాలు ఇచ్చి మాకు కార్లకు అప్డేట్ చేసింది. సరే. ఏదన్నా తెలంగాణ కోసం అతను శ్రీకాంతాచారి ఏ విధంగానైతే చనిపోవటం వల్ల తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో, ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది, మాదిగల ఉద్యమం అనేది, సురేందర్ తర్వాత దామోదర్ అండ్ మహేష్ వీళ్ళ చావుల వల్ల ముఖ్యంగా ఉద్యమం అనేది సాధన కారకులు వాళ్ళు, సాధనకు నాయకులు వాళ్ళు. వాళ్ళ వల్లనే ఇది సాధ్యమైంది, లేకపోతే ఇంత వాతావరణం వచ్చేది కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ఎట్లా వచ్చిందో ఇవాళ మాదిగలు కూడా వాస్తవంగా వర్గీకరణ అనేటువంటిది ఇలా ఏర్పడటానికి కారణం మెయిన్గా సురేందర్. వీళ్ళ త్యాగాల వల్లనే అది వచ్చింది. కాబట్టి జోహార్ పుల్లల సురేందర్ మాదిగ, అమర హై పుల్లల సురేందర్ మాదిగ. ఈ విజయం అమరకంకితం, ఈ విజయం వర్గీకరణ విజయం, వర్గీకరణ విజయం. జోహార్ సురేందర్ మాదిగ. ఎలాగ తీసారు మీరిద్దరు కూర్చోండి. నువ్వు కూర్చో, అన్న ఎదురుగా ఉన్నాను. జోహార్ సురేందర్ మాదిగా, జోహార్ జోహార్. జోహార్ మహేష్ మాదిగా, జోహార్ జోహార్. జోహార్ సురేందర్ మాదిగా, జోహార్ జోహార్. అమర హై సురేందర్ మాదిగా, అమర హై అమర హై. అమర హై సురేందర్ మాదిగా, అమర హై అమర హై.